డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై గాజువాక జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోన తాతారావు, గడసాల అప్పారావు పలువురు జనసైనికులతో కలిసి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ప్లకార్డును పవన్ కళ్యాణ్ పట్టుకుని ఉన్న ఫోటోను విశాఖ ఉక్కు అమ్మడమే మా హక్కు అన్నట్టుగా మార్ఫింగ్ చేసి ఆ వ్యక్తి వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో వైసీపీపై జనసేన నాయకులు, కార్యకర్తలు భగ్గుమన్నారు. మార్ఫింగ్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని, వెంటనే చర్యలు తీసుకోవాలని గాజువాక సీఐ పార్థసారథికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇలాంటివి క్రిమినల్ చర్యలు పాల్పడడం ఇది ఇప్పటికైనా మానకపోతే మీకు చట్టం పని దాని పని చేస్తుంది. మీరు ఇప్పటికే మీ నాయకులు జైలు గూళ్ళు లెక్కెడుతున్నారు, జైలు వాసులు కడుతున్నారు, చెప్పబో తింటున్నా ఉన్నారు. మీరు కూడా ఇంకా తినాలేమో. మరి చివరిగా అంతిమంగా ఇలాంటివి ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి లోనికి వెళ్ళాలేమో. అప్పటి వరకు ఇలాంటి ఆగవేమో అనుకుంటున్నాము. ఆయన కూడా వెళ్ళే రోజుల దగ్గర ఉంటాయేమో ఇలాంటివి చేస్తే. ఆంధ్రుల హక్కు అని చెప్పి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన వెంటనే మొట్టమొదటగా స్పందించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు. మరి వెంటనే ఆయన ఢిల్లీ వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి విశాఖ ఉక్కు అనేది ఇది త్యాగాలతో వచ్చిన కర్మాగారం, చాలామంది బలిదానాలు ఉన్నాయి ఇందులో. అలాగే నిర్వాసితులు సుమారు 16,000 మంది నిర్వాసితులు ఈ కర్మాగారం కోసం త్యాగాలు చేశారు. కాబట్టి ఈ త్యాగాలతో వచ్చినటువంటి కర్మాగారాన్ని నిలబెట్టాలని చెప్పి మొట్టమొదటిగా స్పందించిన వ్యక్తి ఎవరున్నారంటే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.